ఇక్కడ ఎంతసేపు జరుగుతుంది ఏందో తెలుసా? ఒక అతి భయంకరంగా ఒక ముసలమ్మ ఇక్కడిక్కడ తిరుగుతుంది అనమాట. లోపల ఆ ఇంట్లో ఇంత క్షుద్ర పూజ బొమ్మ వేసి ఇలా పెట్టిందనమాట. భయంకరంగా మీదకి పరిగెట్టుకుంటూ వచ్చి నాదో కెమెరా పట్టుకున్న అమ్మాయిని అయితే కొట్టేసింది అనమాట. దెయ్యం కోసం వెళ్తే మాకు ఇలాంటి చేతబడి చేసేవాళ్ళు కనబడుతున్నారు. ఎవరైతే రోడ్డు మీద పడుంది? ఒక నిమిషం అది చేతబడి చేస్తున్న ఇంటి దగ్గర నుంచి దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం వచ్చేసాం. అయినా కానీ అది నడుచుకుంటూ అంత దూరం ఎలా వచ్చింది? గైస్, ఇక్కడ ఎంతసేపు జరుగుతుంది ఏందో తెలుసా? ఒక అతి భయంకరంగా ఒక ముసలమ్మ ఇక్కడిక్కడ తిరుగుతుంది అనమాట. ఇప్పుడు దాకా కారు వెనకాల డిక్కీలో కనపడింది. డిక్కీ వెనకాల ఉందని చెప్పేసి కిందకి దిగి వెళ్తే అక్కడ వెనకాల లేదు. తీరా చూస్తే అక్కడ ఉన్న కొండ మీద ఉందన్నమాట. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఒక్క నిమిషం. ఆ ఇల్లు కనపడుతుందా? ఒకసారి బయటికి పెట్టి కెమెరా. ఆ ఇంటి నుంచి ఇప్పుడే మేము బయటకు పారిపోయి వచ్చాం గైస్. ఎందుకంటే అక్కడ లోపల ఉన్న ముసలమ్మ అలా భయపెడుతుంది. మీకు ఒక ఫోటో చూపిస్తాను ఆగండి. భయంకరంగా ఎలా బిహేవ్ చేస్తుందో. లోపల ఒక ముగ్గేసుకుని అక్కడ అందరిని భయపెడతా. చూడండి గైస్, పాత ఎపిసోడ్ చూడని వాళ్ళ కోసం నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను అనమాట. లోపల ఆ ఇంట్లో ఇంత క్షుద్ర పూజ బొమ్మ వేసి ఇలా పెట్టిందనమాట. దాన్ని ముట్టుకుని ఆ బొమ్మని అక్కడ పడేసామన్నమాట, ఆ నిమ్మకాయలను పగలగొట్టి. దానివల్ల ఆ చేతబడి మహిళకి కోపం వచ్చి భయంకరంగా మీదకి పరిగెట్టుకుంటూ వచ్చి నాదో కెమెరా పట్టుకున్న అమ్మాయిని అయితే కొట్టేసిందనమాట. అందుకని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకా సో మిగతాది ఏమన్నా ఉంటే మళ్ళీ ఇంకోసారి పోలీసులను తీసుకొని ఒక 2-3 కానిస్టేబుల్ని తీసుకొని వచ్చి దాన్ని పట్టుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ప్రస్తుతానికి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా. ఇప్పుడు ఈ రూట్లో రావడం ఒక ఎత్తు అయితే వెళ్ళడం ఇంకో ఎత్తు గైస్. ఎందుకంటే అర్ధరాత్రి అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో రకంగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా కూడా. కొండలో ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ గైస్. మళ్ళీ ఒకసారి లోపలికి అయితే వెళ్ళి వస్తున్నాను. ఎందుకంటే ఒక లైట్ అయితే టార్చ్ లైట్ ఇందాక లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మర్చిపోయాను అనమాట. అది తీసుకొని వచ్చాను. ఆ క్షుద్ర పూజ మహిళ కారు దగ్గర ఉంది కదా, ఇందులో ఉండాలి. ఉంటే ఇక్కడ ఆత్మలు తప్ప ఇంకేముండదు. హలో మై డియర్ ఆత్మలో ఉన్నారా? నా టార్చ్ లైట్ తీసుకోవడానికి వస్తున్నా, నన్ను తప్పొద్దే ప్లీజ్. ఇక్కడే ఉంటుంది.
అటు దిగి వెళ్ళిపోదాం. టార్చ్ లైట్ దొరికింది. ఒక నిమిషం. ఏంటది సౌండ్? ఒక్క నిమిషం అలాగే సైలెంట్గా ఉండు. ఏదో తేడాగా వినపడింది. ముసలమ్మ ఇక్కడ లేదు కదా, అయినా కానీ ఏదో సౌండ్ వినపడింది. బాబోయ్ ఎవరది? కార్లో కూర్చో. చూసావా, విన్నావా? అది ఖచ్చితంగా ఏమంటారు, అది ముసలమ్మ ఆత్మ అయితే కాదు, దెయ్యం వచ్చింది నిజంగా. వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. నువ్వు కెమెరా ఎక్కడైనా ఆపుకో, ఏదైనా కనబడే అవకాశాలు ఉన్నాయి, మనం ఎక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఆ హాంటెడ్ హౌస్ దగ్గరికి వచ్చే అడవి మధ్యలో దారి అయితే నేను మర్చిపోయాను గైస్. వచ్చినప్పుడు గుర్తుంది కానీ వెళ్ళేటప్పుడు మళ్ళీ, ఎందుకంటే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు దారి కాకుండా వేరే దారి చేశారనమాట. అక్కడ ఏదో జరిగింది, మొత్తం అది రోడ్డుకి అడ్డంగా మట్టి వేసేసి లైక్ వేరే ఏదో చేసి ఉంటారు మొత్తం మీద. అక్కడ మనకు తెలియని విషయం. అయితే వేరే దారి మళ్ళీ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అక్కడ వెతుక్కుందాం, నాకు చీకటి కదా కనిపించలేదు, సో అందుకని ఇంత టైం పడుతుంది బయటికి వెళ్ళడానికి. వెయిట్ చేస్తూ ఉండండి. కెమెరా అయితే నేను స్టాప్ చేయలేదు, ఎందుకంటే అక్కడ ఏదైనా జరగవచ్చు కదా, చెప్పలేం. అక్కడి నుంచి వెళ్ళిపోయే దారి మధ్యలో ఒక 2-3 km మొత్తం అడవి ఉంటుంది. కాబట్టి ఈ దారిలో ఏదన్నా కనపడవచ్చు, ఏదన్నా వినపడవచ్చు. మీరు నా ఇంతకుముందు ఎపిసోడ్లో గమనిస్తే కనుక నేనైతే ఆ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు నా ముందు ఒక ఫాగ్ అయితే పాస్ అయినట్టు అనిపించింది. అది రికార్డ్ అవ్వలేదు కానీ అది నా కంటికి అయితే కనబడింది, నాకు తెలిసింది అనమాట. ఆ టైంలోనే నాకు ఏదోలా వింతగా అనిపించింది అనమాట, కళ్ళు తిరుగుతున్నట్టు.
అలా అనిపించిన తర్వాత నేను వెంటనే వద్దులే లైట్ అని చెప్పేసి పైకి వచ్చేద్దాం అనుకున్నాను. పైకి వచ్చే కంటే ముందు అక్కడ కొన్ని ఎముకలు అయితే చూశాను. అవి మనిషి ఎముకలా లేదంటే జంతువు ఎముకలా అనేది అర్థం కాకుండా ఉంది. ఒక దవడ ఎముకలాగా. సో ఏదైనా జరిగి ఉండొచ్చు. ఆ పొడుగు ఎముకను చూస్తే మీకు ఏదో కాలి ఎముకలాగా, చెయ్యి ఎముకలాగా లైక్ ఏదోలా ఉంది. సో అది ఏంటనేది ఇంకా కొంచెం భయంకరంగా అనిపించింది. ఎందుకంటే నాతో పాటు మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదైనా జరుగుద్ది అని భయం వేసి అక్కడి నుంచి అయితే నేను పైకి అయితే వచ్చేసాను. ఆ పైకి వచ్చిన తర్వాత నుంచి సో లైట్గా ఫాగ్ పట్టేసినట్టు బ్రెయిన్కి అలా అనిపించింది అనమాట. లైక్ మర్చిపోవడం, ఈ దారి మర్చిపోయినా లేదంటే దెయ్యం అలా చేస్తుందా, మర్చిపోయేలాగా అక్కడక్కడ తిప్పుతుందా అనేది నాకు కొంచెం డౌట్ అయితే అనిపించింది అనమాట ఆ టైంలో. ఏంటి మనకు దారి కనపడలేదు, దెయ్యం కానీ తిప్పిస్తుందా ఏంటి అటు ఇటు. ఖచ్చితంగా ఏదో తేడా అయితే జరుగుతుంది అని అనిపించి కెమెరా అయితే ఆపకుండా రికార్డ్ చేశాను అనమాట. మీరైతే జాగ్రత్తగా గమనించండి. అది కాకుండా నన్ను ఎవరో ఫాలో అవుతున్నారు అని నాకు అనిపిస్తుంది అనమాట. 100% నాకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ ట్యాంక్లో దిగిన దగ్గర నుంచి నాకు అలా అనిపిస్తుంది, ఏదో దెయ్యం ఫాలో అవుతున్నట్టు. సో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి గైస్.
ఏంటి ఏదో తేడా జరిగేలా ఉంది అని అనుకుంటూనే వెళ్ళిపోతున్నాం అక్కడి నుంచి. అంతే, సడన్గా అసలు నేను ఊహించిన విషయం అక్కడ ఒకటి జరిగింది. ఏంటంటే మేము ఆల్రెడీ ఆ హాంటెడ్ హౌస్ నుంచి ఒక 2+ కిలోమీటర్స్ అయితే వచ్చేసాం. అడవిలో అటు ఇటు తిరుగుతూ ఆల్రెడీ దారి తప్పాం. 2 కిలోమీటర్స్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ అంత దూరం వరకు బయటకు వచ్చేసాం. అంతసేపు ట్రావెల్ చేసి బయటకు వస్తే సడన్గా దర్శనం ఇచ్చింది మాకు. అసలు నేను చెప్పడం వేస్ట్, కానీ మీరే చూడండి, వీడియో ఆన్ చేస్తున్నాను. అంత దూరం అలా ఎలా వచ్చిందంటారు? ఖచ్చితంగా తనకి దెయ్యం హెల్ప్ ఏదో ఉంది, లేదా తనలోనే దెయ్యం ఉంది. ఎవరైతే రోడ్డు మీద పడుంది? ఒక నిమిషం కిందకి దిగు. వెనక్కు చెప్పానా, ఇది క్షుద్ర పూజ, అన్ని కలగలిసిన డేంజర్ ఇది. ఏయ్ ముసలమ్మ, అంత దూరం నుంచి ఎలా వచ్చావు ఇక్కడికి? అది చెప్పినట్టే జరిగింది. గైస్, దాదాపు 2-3 కిలోమీటర్ల దూరం వచ్చాము మేము, అయినా కానీ మా కళ్ళ ముందు నిలబడింది. ఎలా పాసిబుల్ అసలు అది? ఏం ముసలమ్మా, అసలు నీకు ఏం కావాలి? ఎలా ఎందుకు ఫాలో అవుతుంది? గైస్, 2-3 కిలోమీటర్ల దూరం వచ్చేసినా సరే మా ముందు కనపడుతుంది. ఇప్పుడు మేము కారు తీసుకుని వచ్చేసాం. ఎంత దూరం? ఒక ముసలిది more than 2 కిలోమీటర్స్ ఎంత దూరం ఎలా పరిగెట్టగలుగుతుంది? ఖచ్చితంగా ఇది దెయ్యం కాదు, ఆత్మేమో అనుకుంటున్నాను. ఏయ్, ఎవరా నువ్వు? చెప్పాను కదరా, నీ ముచ్చుని నా జోలికి వస్తే భస్మైపోతావు. అసలు నీకేం వచ్చిందే బాబు? అసలు 2 కిలోమీటర్లు ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి? నేను ఎలాగైనా వస్తానురా. ఇది క్షుద్ర పూజలు కాదు, నిజంగా అదే దెయ్యం అనుకుంటా. ఉసే ముసలమ్మా, చూసావా ఎంత తేడాగా జరుగుతుందో? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం బెటర్. ఎందుకంటే ఇలాంటి తేడా ప్లేస్లో ఉండకూడదు. కెమెరా అటు పెట్టు. వచ్చేస్తుంది గైస్. వెళ్ళిపోయే దారిలో అలా కనబడి ఫైనల్గా అయితే మమ్మల్ని భయపెట్టింది భయంకరంగా. కార్ని బాధేసింది అనమాట లాస్ట్కి వచ్చేసి. అండ్ తన ఆ బిహేవియర్ వల్ల, అలా భయపెట్టడం వల్ల ఈ అమ్మాయి అయితే కెమెరా కింద వదిలేసింది. అక్కడితో ఫుటేజ్ అందుకనే ఆగిపోయింది అనమాట. సో నెక్స్ట్ అయితే నేను ఏం చేయబోతున్నానంటే, ఆ ఇంట్లో ఒక 2-3 సీసీ కెమెరాలు పెట్టేసి వైఫైతో రన్ అయ్యేలాగా ఒక మొబైల్ని హాట్స్పాట్ ఆన్ చేసేసి అక్కడ సీక్రెట్గా దాచేస్తే అక్కడ ఏదైనా ఫుటేజ్ రికార్డ్ అవుద్దేమో అని నాకు అనిపిస్తుంది. సో ఆమె ఒక్కళ్ళే వస్తున్నారా, లేదంటే ఇంకెవరైనా క్షుద్ర పూజలు చేయడానికి వస్తున్నారా అనే సీక్రెట్స్ అనేవి మనకు తెలిసిపోతాయి అన్నమాట. అప్కమింగ్ వీడియోస్లో అయితే అలా ట్రై చేస్తాను. ఒకసారి వర్క్ అవుద్దో లేదో టెస్ట్ చేద్దాం. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ ప్రీవియస్ ఎపిసోడ్ పార్ట్ 1 ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 ఉన్నాయి. అవి ఎవరైనా చూడకపోతే కనుక కామెంట్ సెక్షన్లో ఆ వీడియోస్ యొక్క లింకులు అయితే పెట్టాను. అవి క్లిక్ చేసి అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే దెయ్యాల వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరొకళ్ళు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ షేర్ అయితే చేయండి ఈ వీడియోని. అది నాకు ఛానల్కి అయితే బూస్టింగ్కి హెల్ప్ అవుద్ది. అండ్ నెక్స్ట్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం గైస్. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.
గైస్ ఇంకా ఎవరైనా నా ఇన్స్టా అకౌంట్లో అయితే ఫాలో అవ్వకపోయినట్టయితే ఫాలో అయితే చేయండి. ఎందుకంటే నెక్స్ట్ ఏం వీడియోస్ రాబోతున్నాయి అనే అప్డేట్స్ అయితే నేను నా ఇన్స్టాలోనే ఇస్తానన్నమాట. ఐడి వచ్చేసరికి కామెంట్ సెక్షన్లో ఉంది, అలాగే డిస్ప్లే మీద కూడా ఉంది. ఫాలో అయితే అవ్వండి.